కాంతార చాప్టర్ 1 అంటే కాంతారాకి ప్రీక్వెల్‌గా ఈరోజు రిలీజ్ అయింది. దాని రివ్యూ చెప్పుకుందాం. ఇందులో రిషబ్ శెట్టి, తర్వాత రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం వీళ్ళు ప్రధానంగా యాక్టర్స్. దాని తర్వాత ఇక క్రూకి సంబంధించి వస్తే రిషబ్ శెట్టి డైరెక్టరు, పంబలే ఫిల్మ్స్ కాంతార ఫస్ట్ ప్రొడ్యూస్ చేసినోళ్ళే దీన్ని కూడా చేశారు. ఆహ్, ఆహ్, విజయ్ కిరందూర్ అండ్ చెలువ గౌడ. అట్లాగే కెమెరా అరవింద్ కాసేపు, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ చేశారు. ఇక దీని కథగా చెప్పుకోవాలంటే ఇది ఈ మొన్న జరిగిన కాంతారాకి ఫస్ట్ కాంతారాకి ఇది ప్రీక్వెల్. ఆహ్, సో, ప్రీక్వెల్ ఏందంటే ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ చేశారు. ఇక్కడ రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ శివ. ఆ శివ కొడుకు ఎందుకు మా నాన్న మిస్ అయ్యాడు, ఎక్కడికి మాయమయ్యాడంటే ఒక దంతకథ అని చెప్తారు. దంతకథ అంటే లెజెండ్. ఆ లెజెండ్ కథనే ఇప్పుడు చాప్టర్ 1. దీంట్లో బేసిక్‌గా కథగా చెప్పాలంటే ఇది నిజానికి చాలా కన్‌ఫ్యూజ్డ్ కథ. అనేక అంశాలని కలిపేసిన కథగా చెప్పుకోవాలి. సింపుల్‌గా కథగా చెప్పడం చాలా కష్టం ఇది. అయితే సింపుల్‌గా ఆహ్, దాన్ని ఒక అంటే కొంత కథగా చెప్తే కూడా రివీల్ అయిపోతుంది సినిమా. రివీల్ కాకూడదనుకుంటే బేసిక్ లైన్ మాత్రం నేను చెప్తాను. బేసిక్ లైన్ ఏందంటే కాంతార అనే ప్లేస్‌లో ఒక గిరిజనులుంటారు. ఆ గిరిజనుల్లోకి ఒక బిడ్డ, మగబిడ్డ దొరుకుతుంది. ఆ బిడ్డనే బెర్మే, రిషబ్ శెట్టి క్యారెక్టరు. ఇటువైపు ఒక బాంగ్రా అనే ఒక రాజ్యం ఉంటది. కింగ్ ఇక్కడకి వస్తాడు కాంతారాకి. కాంతారాలో ఈశ్వరుని తోట అనే ఒక ఏరియా ఉంటది. ఆ ప్రాంతంకి అతను రావడం, అక్కడ బ్రహ్మరాక్షసి లాంటి ఇది అతన్ని చంపేయడం. ఆ కొడుకు చూస్తాడు. ఆ కొడుకు రాజశేఖరుడు. ఆ కొడుకు చూసి భయపడతాడు. తర్వాత కొడుకు పెద్దోడై అతను రాజు అవుతాడు. అతనికి మళ్ళీ ఒక కూతురు, కొడుకు. ఆ కూతురికి కాళ్ళు సరిగా లేకపోతే ఇంకొక ట్రైబ్ ఉంటారు, బ్లాక్ ట్రైబు. ఆ ట్రైబు వాళ్ళు అమ్మాయికి పాలు ఇచ్చి పెంచడం ద్వారా అమ్మాయికి కాళ్ళు బాగా వస్తాయనేది అనుకుంటారు. ఇక వాళ్ళ కొడుకు కులశేఖరుడు తర్వాత రాజు అవుతాడు. సో, ఈ నేపథ్యంలో ఈ బెర్మే తన టీముని తీసుకొని ఈ రాజు దగ్గరికి వస్తాడు. అక్కడ యువరాణితో ప్రేమలో పడతాడు. యువరాణి కూడా అతనితో ప్రేమలో పడుతుంది. లోపల కులశేఖరుడికి ఇది నచ్చదు. కులశేఖరుడు తాగుతూ అమ్మాయిలు ఈ వ్యవహారంలో ఉంటాడు. సో, అతను కాంతార మీదకి అటాక్ చేసి వీళ్ళందరినీ చంపేస్తాడు. ఇప్పుడు ఇతను వచ్చి ఈ రాజ్యంకి వచ్చి ఇతను పగ ఎలా తీర్చుకున్నాడు అనేది బేసిక్ లైన్. అంటే మొత్తం కూడా ఇది ఒక ఈశ్వరుని తోట అనే ప్రాంతం మీద ఆధిపత్యం కోసం జరుగుతుంది. ఆ ఈశ్వరుని తోట అంటే ఏంటి, దాంట్లో ఏమి మహత్యం ఉంది అనేది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. సో, ఈ దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి. కదంబ రాజ్యము, తర్వాత సుగంధ ద్రవ్యాల వ్యాపారము, ఇంకా రకరకాల అంశాలైతే ఉన్నాయి కథలో. సో, కథగా చెప్పుకోవాలంటే ఇది చాలా అంశాలు నేను చెప్పలేదు, చెప్తే రివీల్ అయిపోతుంది కాబట్టి. ఇక స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు కథ నేను ఇందాక చెప్పినట్టుగా అక్కడ స్టార్ట్ అయ్యి రకరకాల అదేంటంటే మామూలుగా మనకి జానపద కథల్లో లీనియర్గా స్టోరీ ఉండదు. ఇటు ఇటు వేర్లు వెళ్ళినట్టు, అన్ని వైపులకి వేర్లు వెళ్ళినట్టుగా కథలు వెళ్తుంటాయి. దీంట్లో కూడా అటువంటి ఒక స్టైల్ని, స్క్రీన్ ప్లే స్టైల్ని తీసుకున్నారు. అంటే లీనియర్గా కథ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ఒక జర్నీ లాగా కాకుండా మల్టిపుల్గా ఉంటుందన్నమాట కథ. సో, ఈ మల్టిపుల్గా ఉండి థ్రెడ్ కంటిన్యూ అవుతుంటుంది. దీంట్లో అనేక అంశాలని తీసుకున్నారు. బేసిక్గా మిత్ ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట. భూతకొల అనే ఒక జానపద కాన్సెప్ట్ని ఫస్ట్లో కూడా వాడారు, దీంట్లో కూడా వాడారు. సో, దీంట్లో డైరెక్టర్గా చెప్పాలంటే రైటింగ్ అనేది మామూలుగా మనకి స్క్రిప్ట్ ఎడిటింగ్ అంటాం. స్క్రిప్ట్‌లోనే ఎడిట్ చేసుకోవచ్చు. అది లోపించింది దీంట్లో. స్క్రిప్ట్ ఎడిటింగ్ లేదు. పోనీ స్క్రిప్ట్ ఎడిటింగ్‌లో లేకపోయినా డబ్బులుంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు తీద్దామని వీళ్ళు తీసుండొచ్చు. కనీసం ఎడిటింగ్ టేబుల్‌లో హాఫ్ అన్ అవర్ అయితే సినిమాని లేపేసి ఉండొచ్చు. దానివల్ల ఏమైందంటే ఫస్ట్ హాఫే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో చాలా సీన్‌లు
అయిపోతుందేమో అనుకుంటే మళ్ళీ కంటిన్యూ అవుతానే ఉంటదనమాట. లాగి, లాగి, లాగి చేశారు. సెకండ్ హాఫ్ కొద్దిగా క్రిస్ప్‌గా ఉంది ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే. సెకండ్ హాఫ్‌లో గూడా చాలా ఫైట్స్ గాని అవన్నీ ఎక్కువ చేశారు. సో, ఆ ప్రాబ్లమ్ ఉంది. లెంగ్త్ దీనికి మేజర్ ప్రాబ్లమ్ అనేది నా అభిప్రాయం. దాదాపు 2 గంటల 50 నిమిషాలు ఉంది గానీ 3:30 గంట, 4 గంటలు చూసిన ఫీలింగ్ అయితే ఉంది. అంటే 2 వెబ్ సీరీస్ చూసామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఒక సీజను, సెకండ్ హాఫ్ ఒక సీజన్ లాగా ఉంది. సో, అది ప్రాబ్లమ్. లేదంటే దీన్ని క్రిస్ప్‌గా చేసుకొని, కొన్ని కట్ చేసుకొని క్రిస్ప్‌గా చేసుంటే మాత్రం ఇది వండర్‌ఫుల్ సినిమా అయ్యుండేది. ఫస్ట్ సినిమా కంటే కూడా బాగా అయ్యుంటది. కానీ ఆ ప్రాబ్లమ్ ఉంది. ఇక పాజిటివ్ అంశాలు చెప్పుకోవాలంటే వండర్‌ఫుల్ విజువల్స్ ఉన్నాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇండియన్ స్క్రీన్ మీద మనం చూడలేమేమో అన్నంతగా తీశారు. చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. ముఖ్యంగా అడవిలో ఫైట్ గాని, తర్వాత లాస్ట్ ఇది గాని, ఒక అడవిలో వేరే ట్రైబ్‌కి వీళ్ళకి జరిగే ఫైట్ వండర్‌ఫుల్‌గా తీశారు. అట్లాంటివి కొన్ని చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఆహ్, వండర్‌ఫుల్‌గా ఉన్నాయి దీంట్లో. అట్లాగే పెర్ఫార్మెన్సెస్ రిషబ్ శెట్టి గాని, ఈఎంఐ గాని, తర్వాత కులశేఖర్‌గా చేసిన గుల్షన్ దేవయ్య గాని, వీళ్ళందరి పెర్ఫార్మెన్స్‌లో అట్లాగే కమెడియన్ ఆయన పేరు నాకు తెలీదు గానీ ఫస్ట్ హాఫ్ అంతా బాగా నవ్వించగలిగాడు అతను. ఒక్కడే భుజానేసుకొని కామెడీని చేశాడు. అట్లాగే చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళేం పాపులర్ యాక్టర్స్ కాదు గానీ వండర్‌ఫుల్‌గా చేశారు. అసలు మనం ఒక వేరే ప్రపంచంలోకి తీసుకుపోవడానికి పెర్ఫార్మెన్స్‌లు బాగా పనికొచ్చాయి. అయితే అన్నిటికంటే కూడా బాగా ఇంపార్టెంట్ ఏందంటే స్టోరీ వరల్డ్‌ని బిల్డప్ చేయడం. కథా ప్రపంచం అంటారు. అంటే మనకు తెలియని ఒక ప్రపంచాన్ని నిర్మించి, ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లడంలో డైరెక్టర్ వండర్‌ఫుల్‌గా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇటువంటి స్టోరీ వరల్డ్ బిల్డింగ్ అనేది ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. అంత పర్ఫెక్ట్‌గా చేశారు. ఆర్ట్ డైరెక్షన్ గాని, సెట్స్ గాని, ఫారెస్ట్ గాని ఇవన్నీ చాలా బాగా చేశారు. అట్లాగే వీఎఫ్ఎక్స్ కూడా చాలా చోట్ల బాగున్నాయి. కొన్ని చోట్ల అంత తెలిసిపోతుంది. బట్ ఓవరాల్‌గా మాత్రం వీఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. సో, విజువల్ బాగుంది. వీఎఫ్ఎక్సు, పెర్ఫార్మెన్సెస్, స్టోరీ వరల్డ్ నిర్మాణం ఇదంతా కూడా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్. మైనస్‌ల విషయానికొస్తే ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ మైనస్సు లెంగ్త్. అనవసరంగా చాలా దగ్గరలో లాగడం వాటినంతా గాని షార్ప్‌గా కట్ చేస్తే మంచి సినిమా అయ్యుండేది. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈ సినిమాలో. రెండవది ఆహ్, ఫోకస్ లేకపోవడం. ఒకదాని మీద ఫోకస్ మనకి రాజమౌళి కంపేర్ చేసుకుంటే రాజమౌళికి స్ట్రెంగ్త్ అదే. అతను అటు ఇటు ఎళ్ళిపోడు. ఒక స్టోరీ లైన్‌కి కట్టుబడి ఉంటాడు. ఫోకస్‌గా ఉంటాడు. సింపుల్‌గా ఉంటది. కథ చెప్పడానికి సింపుల్‌గా ఉంటది. అది లేదు. అది మేజర్ ప్రాబ్లమ్. ఇది కథగా మనం చదువుకునేటప్పుడైతే ఇట్లాంటివి ఓకే. చందమామ కథల్లో గాని, సినిమా తీసేటప్పుడు ఏందంటే ఇట్లాంటి భారీ సినిమా తీసేటప్పుడు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉపకథలు పెట్టకూడదు. అది ఈ ఈ సినిమాలో మేజర్ ప్రాబ్లమ్. ఆహ్, తర్వాత కొన్ని క్యారెక్టర్లు అనవసరం అనిపిస్తది. ముఖ్యంగా కులశేఖరుడు క్యారెక్టర్ అయితే నాకైతే అనవసరం అనిపించింది. అంటే ఆడియన్స్‌ని ఏమార్చడం కోసమే ఆ క్యారెక్టర్ పెట్టారు. అంటే చివర్లో హీరోయిన్‌కి ఒక ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ ముందుగా రివీల్ చేయకూడదు కాబట్టి ఇంకొక క్యారెక్టర్‌ని పెట్టి ఇతనే విలన్ అన్నట్టుగా మనల్ని నమ్మించడం కోసం ఆ క్యారెక్టర్ పెట్టారు. సో, ఇది ప్రాబ్లమ్. అంటే ఫస్ట్ సినిమాలో 'కాంతార'లో ఉండే ఒక హానెస్టీ దీంట్లో లోపించింది. ఆడియన్స్‌ని ఏమార్చాలి అనేది ఆహ్, సినిమాకి ఇబ్బందికరంగా మారింది. దానివల్ల పెద్ద ప్రయోజనం రాలేదు. ఎప్పుడైతే ఈ లెంగ్త్‌లొచ్చాయో మన మైండ్ అలసిపోయి ఆహ్, మనం ఫాలోగాం. ఆహ్, చాలా చోట్ల జరుగుతా ఉంటది గానీ అలా చూస్తూ ఉంటాం. నిజానికి వండర్‌ఫుల్ ఉన్నాయి. కానీ మనకి అప్పటికే ఫ్యాటిగ్ వచ్చేస్తుంది. ఏంది స్వామి లాగుతున్నావు నువ్వు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో, ఆహ్, అదొకటి. నెక్స్టు పాటలు దీంట్లో ఏమి గొప్పగా లేవు. ఉన్నాయి గానీ మ్యూజిక్ అంతా బానే ఉంది గానీ ఆహ్, పాటలు ట్యూన్స్ కానీ అవన్నీ ఇంట్రెస్టింగ్‌గా లేవు. సో, అదొక ప్రాబ్లమ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బావుంది. ఆహ్, 'వరాహ' సాంగ్ గూడా చాలా బావుంది. ఆహ్, మామూలుగా అయితే వరాహం అనేది విష్ణు అవతారం. కానీ ఇక్కడేమో శైవ ఇది ఉంటది ప్రధానంగా. ఈ రెండిటిని మిక్స్ గూడా చేశారు. సో, ఆహ్, ఓవరాల్‌గా ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే బిగ్ స్క్రీన్ మీద. కాకపోతే కొంచెం
ఓపిక అయితే ఉండాలి. అక్కడక్కడ గాని మనం ఓపిక పడితే మాత్రం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇస్తుంది. నా రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5.